పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గోదావరి ఖని టీ జంక్షన్ దగ్గర నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ తో పాటు హెల్మెట్ లేని వాహనదారులకు ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. వెహికల్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదరహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఏసీపీ శ్రీనివాస్. అటు మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, విపరీతమైన వాహనదారులు విపరీతమైన ట్రాఫిక్ వయలేషన్స్ పాల్పడుతున్నారు. ఎవ్వరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు, ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు, ఎవ్వరు కూడా సరైన దారిలో ప్రయాణించట్లేదు. రోడ్డు పైనే వాహనాలు నిలుపుతున్నారు. చిన్న వాహనాలు అంటే 2 వీలర్స్ నుంచి మొదలుకుంటే అతి భారీ వాహనాలు కూడా రోడ్లపై నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తా ఉన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అలాగే మేము తల్లిదండ్రులకు ప్రతిసారి కూడా ఎన్నిసార్లు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసినా, ఎన్నిసార్లు కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం అయితే మారట్లేదు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడమే కాకుండా ఆ వాహనాల యొక్క సైలెన్సర్స్ ను మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రేమగా అల్లరి ముద్దు పెంచుకున్న పిల్లలకి వాహనాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులే వారి యొక్క ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి యొక్క ప్రవృత్తిలో మార్పు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. వాహనదారులందరూ తప్పనిసరిగా అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. ఎవ్వరు కూడా రాంగ్ సైడ్ లో వెళ్ళకూడదు. రాంగ్ సైడ్ లో వెళ్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నది. కాబట్టి జరిమానాలు విధిస్తే మాకేమవుతుందని దయచేసి ప్రజలు అనుకోవద్దు. మీరు వెహికల్ ని ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ కింద అమ్మినా లేదా పోలీసు వాళ్ళు తనిఖీల్లో పట్టుకున్నా కూడా మీ వెహికల్ ఆపి మీకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటది. కాబట్టి ఎవ్వరు కూడా వయలేషన్ చేయకుండా తమ వెహికల్ మీద ఫైన్లు చలాన్స్ రాకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే మేము ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీని అంతటికీ కారణం వాహనదారులలో ఉన్న నిర్లక్ష్యమే కారణం.